హలో ఫ్రెండ్స్, వెయిట్ తగ్గడానికి చేయించే ఇంజక్షన్ వల్ల ఉపయోగాలు ఏంది, దానివల్ల ఇబ్బందులు ఏంది తెలుసుకుందాం. ఇప్పుడు మేము మా ఆవిడకి అయితే 4వ డోస్ ఇంజక్షన్ ఇచ్చాను. ఫస్ట్ డాక్టర్ గారి దగ్గరికి పోయి అన్నీ చెక్ చేయించిన తర్వాత ఈ వెయిట్ ఎక్కువగా ఉంది విపరీతంగా, అసలు మేము పోయిన కాళ్ళకి నీరు వస్తుందని, వెయిట్ ఎక్కువగా ఉంది విపరీతంగా, వెయిట్ తగ్గకపోతే చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు అన్నాడు. అదృష్టవశాత్తు నీకు ఇంకా షుగర్ రాలేదు కాబట్టి చాలా వరకు పర్లేదు, ఈ ఇంజక్షన్ చేసుకోండి తగ్గుతారని. జనరల్గా మనమేం అందరూ ఏమంటారంటే వాకింగ్ చేయండి తగ్గుతున్నారు అంటారు, కానీ వాకింగ్ చేస్తే తగ్గరు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఒకసారి బరువు పెరిగిన తర్వాత చాలామంది మిషన్లు తెచ్చుకున్నారు, వాకర్లు తెచ్చుకున్నారు, చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరు తగ్గిన దాఖలైతే కారణాలు నాకు తెలిసిన వాళ్ళు దాదాపు 10 సంవత్సరాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేత నేను వాకింగ్ చేయించా తగ్గిద్దామని. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వాకింగ్ చేయగానే మళ్ళీ ఆకలి అయ్యేది ఏ పడితే తింటాం. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇట్లా వెయిట్ తగ్గడం కష్టం కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇంజక్షన్ వచ్చింది, ఇంజక్షన్ చేయించుకోండి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, వెయిట్ తగ్గుతారు. ఆ ఇంజక్షన్ చేసే పనితనం ఏంది అంటే వీళ్ళకి ఏది తిన్నవ్వదు అనమాట. ఏది తిన్నా కానీ ఆకలి కడుపు నిండినటువంటి ఫీలింగ్. అప్పుడేమైందంటే తక్కువ తింటారు కాబట్టి ఆటోమేటిక్గా ఉన్న ఉంటూ ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోయి వెయిట్ తగ్గుతారు అనేది చెప్పారనమాట. జనరల్గా అయితే ఇంజక్షన్ గురించి నేను సంవత్సరం నుంచి అంటున్నాను. గత సంవత్సరం 12,500 అని చెప్పారు. 10 సంవత్సరం ఇక్కడ కనిగిరిలో డాక్టర్ గారి దగ్గర చూసినప్పుడు ఒంగోలు డాక్టర్ వచ్చే అక్కడికి. ఇప్పుడు ఇంజక్షన్ మా ఆవిడ కొడుతున్నాం, దీని రిజల్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇంజక్షన్ వాడంతో పాటు డైట్ కూడా చెప్పాడు. ఈ ఇంజక్షన్తో పాటు డైట్ కూడా చెప్పాడు. ఆ డైట్ అంటే అన్నం తక్కువ తినాలి, పెరుగు ఎక్కువ వేసుకొని తినాలి, కోడిగుడ్లు తినాలి, ఇకపోతే కూరలు ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి, ఆకుకూరలు కాయగూరలు ఎక్కువ తినాలి, పచ్చి కూరగాయలు కూడా తినమని చెప్పారు డాక్టర్ గారు. మాంసాహారంకి వచ్చేసరికి మటన్ తినకూడదు, చికెన్ తినొచ్చు, చేప తినొచ్చు, కానీ నూనె తక్కువ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకూడదు. అందుకని మేము చికెన్ కూడా తింటాం లేదు. ఇప్పుడు ఇంజక్షన్ చేసేటప్పుడు మళ్ళీ వాకింగ్ చేయాలి, వాకింగ్ చేయకపోయినా కూడా ఇబ్బందే. కానీ వాకింగ్ చేయాలంటే వచ్చే సమస్య ఏంటంటే ఇంజక్షన్ చేసిన వెంటనే 2వ రోజు వామిటింగ్స్ అవుతాయి, విరోచనాలు అవుతాయి. ఎప్పుడైతే ఈ విషయం జరిగిద్దో అయితే మొదటిసారి ఇంజక్షన్ చేయించినప్పుడు 10 పాయింట్లే చేశారు డాక్టర్ గారు. ఎన్ని టెస్టులను చేసి షుగర్ అయితే లేదు. 2 రోజులు ఫస్ట్లో నీరసంగానే ఉంది, 10 పాయింట్లు చేసిన నీరసంగా ఉంటే వామిటింగ్స్ అయినాయి. అంటే నువ్వు అన్నదంటే అంటే అందుకులే వామిటింగ్స్ అయినాయి, విరోచనాలు కూడా అయినాయి ఫస్ట్ సారి. అవన్నీ ఉంటాయని చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు వీళ్ళకి ఇలా అయినప్పుడు ఏమైందంటే వీళ్ళకి మంచాన్ని కొనుక్కుంటారు. ఇక మనం జాగ్రత్తగా వాళ్ళకి ఏదో ఒకటి బలంతాన్ని పెట్టాలి. అంటే బలంతాన్ని అంటే ఏదో ఇష్టమైంది కొద్దిగా తినిపించాలి. వదిలేస్తే ఇంకా నీరసం వచ్చేస్తుంది, గట్టనే బెడ్ మీద కొనుక్కుంటారు. అయితే 2 రోజుల తర్వాత ఏం చేసామంటే మేము తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా నీరసంగానే ఉంది. మేము అడిగాము వస్తావంటే నేను వస్తాను ఎట్టొకట అని చెప్పింది. తిరుపతి వచ్చింది. తిరుపతి రావడం వల్ల జరిగిన ఉపయోగాలు ఏంటంటే ఇంజక్షన్ చేయించుకొని పోయిన తర్వాత అక్కడ మేము వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వటమే కాక అక్కడ కాలినడకని చాలా నడిచాం మేము పైన కొండ మీదే. ఆ తర్వాత అక్కడ మేము పైన కొండ మీద చూడాల్సిన ప్రదేశాలు జపాలి అని, శిలాతోరణం అని, ఇలా కొన్ని దేవస్థానాలు పైన చూసాం. శ్రీవారి పాదాలు, ఇవన్నీ మెట్లు ఎక్కడే దిగడమే. మొత్తం ఇంచుమించుగా 1200-1100 మెట్లు ఎక్కి దిగింది. ఆ దిగటం వల్ల అక్కడ దాదాపు ఆ 2 రోజుల్లో మేము నడిచిన నడక ఇంచుమించుగా 15 కిలోమీటర్ల నుంచి 16 కిలోమీటర్ల దాకా నడుచుంటాం. 10 కిలోమీటర్ల పైన అయితే నడిచాం గ్యారెంటీగా. రోజుకి 7 కిలోమీటర్ల లెక్కన నడవడం జరిగింది, 5-6 కిలోమీటర్ల లెక్కన. ఈ నడవడం వల్ల ఏమో తెలియదు, కానీ ఇంజక్షన్ చేసుకున్నామంటే మేము అక్కడ ఎన్ని చూసేటప్పుడు ఆహారం తినలా. స్నాక్స్ అంటే అదేందో బొరుగులు మిచ్చరు, ఇంకపోతే మామిడికాయలు తిన్నాం అనమాట. అవి ఏదో అవసరానికి సరిపడి తిన్నాం. 2 కాయలు కొనుక్కొని 3 తిన్నాం. అట్లా తినడం వల్ల అక్కడ ఫుడ్ ఆల్రెడీ ఆ 2 రోజులు సరిగ్గా ఫుడ్ తినలేదు కాబట్టి ఈ 2 రోజులు తిరుపతి పోయిన 3 రోజులు అక్కడ ఫుడ్ సరిగ్గా తినలేదు కాబట్టి నడవటం వల్ల పొద్దుగూకులు ఆ ఇంజక్షన్ చేయించుకోవడం, ఈ డైట్ పాటించడం కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఆ మొదటి వారం 5 కేజీలు బరువు తగ్గింది. ఇంకా 2వ వారం ఏం పెద్దగా తగ్గల, 3వ వారం కూడా పెద్దగా తగ్గల. 3వ వారం పెద్దగా అంత 1/2 కేజీ అంత తేడా చూపించింది, స్టడీ అయింది. ఇక 4వసారి నేను ఇంజక్షన్ చేసిన తర్వాత 1 కేజీ తగ్గింది. మొత్తం మొదటి వారం 5 కేజీలు తగ్గటమైంది, తర్వాత తగ్గకపోవడం మీద నాకు కూడా అర్థం కాల. అయితే 2వసారి ఇంజక్షన్ చేసినప్పుడు ఆమెకు పెద్దగా ఎఫెక్ట్ అనిపించాల, బాగానే ఉంది. ఎందుకంటే 10 పాయింట్లే వేసాం, మా అబ్బాయి చేశాడు 10 పాయింట్లే. 2వసారి ఎఫెక్ట్ చూపించలేదు, బాగా హుషారుగా ఉందని చెప్పేసరికి మా అబ్బాయి డాక్టర్ని కనుక్కొని 3వసారి 20 పాయింట్లు ఇంజక్షన్ చేశాడు. 10 పాయింట్లకు బదులు 20 పాయింట్లు చేసరికి దాని ఎఫెక్ట్ చూపించింది.
ఎఫెక్ట్ చూపించింది. బయటికి వాకింగ్ తీసుకొని వెళ్ళిపోతాను, ఇంకా రాలేక ఇంకా ఇది ఇట్నే పనుకుంటుంది అనమాట. సరే మూడోసారి అలా జరిగింది, ఇట్నే పనుకుంటుంది. ఇంకా లాస్ట్లో ఇంకా మొన్న ఒక రోజు 2 రోజులు హుషారుగా ఉంది, 5 రోజులు ఇట్నే బెడ్ మీద పనుకుంది. హుషారుగా ఉంటే ఇంకా మళ్ళీ నేను నిన్న 15 పాయింట్లు మళ్ళీ ఇంజక్షన్ ఈసారి 20 పాయింట్లు చేయకుండా 15 పాయింట్లు చేశాను, నేనే చేశాను. 15 పాయింట్లు చేశాను. ఇంకా మళ్ళీ వాంతులు లేవు, కానీ ఈసారి విరోచనాలు అయ్యాయి. ఒక 5-6 సార్లు విరోచనాలు అయ్యారికి ఏమైందంటే ఇంకా బాగా నిరసించిపోయింది. మజ్జిగ పొద్దు నుంచి మా అమ్మాయి కొద్దిగా మజ్జిగ పెట్టడం, మనం బలంతా లేపు చిన్నగా తినిపించడం, అట్లా తినిపించాల్సి వచ్చిందంట, అన్నం తక్కువ వేసి. ఇప్పుడు ఇంత సంరక్షణ నేను పనికి బాగుండి ఇంట్లో ఉంటున్నాను కాబట్టి సరిపడింది. మా అమ్మాయి కూడా ఇంట్లో ఉండి వంట చేసి పెట్టడం వల్ల ఆమెకి ఈ పని జరిగింది. అదే ఈ ఇంట్లో వెళ్ళాలి అని చేసుకొని ఈ వెయిట్ తగ్గాలంటే ఈ ఇంజక్షన్ అయితే కూడా కొంచెం కష్టం. అంటే పిల్లలుండి భర్తకి బయట జాబ్ చేసుకునేవాడే, ఏదైనా వర్క్ చేసుకునేవాడే, ఇంకా అచ్చం ఆడ మనిషి ఇంట్లో ఉండేటప్పుడైతే ఈ ట్రీట్మెంట్ కొంచెం కష్టమే. ఎందుకంటే చెప్పాలి కదా, దీనివల్ల ఇబ్బందులు చాలా ఉంటాయి. వామిటింగ్స్ అవుతాయి, విరోచనాలు అవుతాయి, ఇంకా ఈ కడుపులో వికారంగా ఉంటుంది. ఇంకా ఇంకా అట్నే ఉంటారు అనమాట, బెడ్ మీద పడుకుని ఉంటారు. అంటే అది ఇంజెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పట్లా, దాని వల్ల ఎఫెక్ట్స్ ఏంటంటే ఆమెను చూసుకోవడానికి ఒక మనిషి ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు మనకి. వామిటింగ్స్, మోషన్స్ ఎప్పుడైతే అవుతాయి నేర్చిపోతారు మనిషి, అప్పుడు మనిషి చూసుకోవాలి. వల్ల వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు కాబట్టి అలా చేయడానికి ఎక్స్ట్రా మనిషి ఉండాలా. అది ఒక మనిషి ఉండాలన్నమాట, 2 ఉండాలి. అంటే దబకన బయట నుంచి మనకి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చి పెట్టడము, వాళ్ళు తినలేరు కాబట్టి మజ్జిగన్నం కలిపి పెట్టడం, ఇట్లా చేయాలి. పెరుగన్నం వేయి, ఇట్లా ఆహారం కూడా డైట్ పాటించి మంచి అవుతారు. ఆ డైట్ పాటించడం వల్ల ఏమైందంటే ఈ విరోచనాలు అయిన దానికి, వామిటింగ్ అయిన దానికి ఈ డైట్ పాటించడం వల్ల ఇంకా కొంచెం నీరసంగా ఉంటుంది కొన్ని రోజుల పాటు. ఇదే టైంలో ఇంజక్షన్ చేసుకున్నప్పుడు వాకింగ్ చేయాలి. వాకింగ్ చేపిస్తే కొంచెం అంటే ఒకసారిగా బరువు తగ్గిపోయింది, ఏమంటే శరీరంలో ఫిట్నెస్ తగ్గిపోయింది, కండరాల్లో బలం తగ్గిపోతుంది అనమాట. అందుకని మళ్ళీ వాకింగ్ చేయించాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి తీసుకుంటేనే ఇంజక్షన్ చేయించుకోవాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటా వంట ఈ వెయిట్ లాస్ కావాలనుకున్న మనిషి వంట చేసి పెట్టి ఈ పిల్లల్ని చూసుకొని పంపించాలంటే అయ్యే పని కాదు, కొంచెం ఇబ్బంది జరిగింది. అందులో ఎవరన్నా మనిషి తోడుంటే ఇంజక్షన్ చేయించుకొని ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం అయితే మంచిది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కానీ ఇలా మనం ఇంజక్షన్ చేసిన 2వ రోజు 2 రోజుల పాటు కొంచెం కష్టంగా ఉంటుంది. మళ్ళీ 3వ రోజు నుంచి హుషారుగా మళ్ళీ 3 రోజులు హుషారుగా ఉంటారు. మళ్ళీ ఇంజక్షన్ చేయడంలో మళ్ళీ 2 రోజులు కష్టంగా ఉంటుంది. ఇది అనమాట ఇంజక్షన్ వల్ల. మొత్తానికైతే మా ఆవిడైతే మేము అక్కడ చూపించినప్పుడు 94 కేజీలు చూపించింది అక్కడ మిషన్ మీద. జనరల్గా మా ఇంటికాడ వెయిట్ వేసుకుంటే 91 కేజీ ఉండేది. కాళ్ళకి నీరు రావడం వలన ఏమో మరి వెయిట్ ఎక్కువైంది ఆ రోజు. మేము ఇంటికాడ రెగ్యులర్గా వెయిట్ మిషన్ మీద లెక్క అయితే 91. అంటే మా ఇంటికాడ మిషన్ మీద వెయిట్ చూసుకుంటున్నాం కాబట్టి హాస్పిటల్కి పోయే ముందు 91 ఇంట్లో మిషన్లో చూసుకుంటూ ఉంది. ఇప్పుడు 84 ఉంది. అంటే ఇంచుమించుగా 7 కేజీలు వెయిట్ అయితే తగ్గడం జరిగింది ఈ 20 రోజుల్లో. 7 కేజీలు వెయిట్ తగ్గడం జరిగింది. రేపు అక్కడ పోయి అక్కడ వాళ్ళ మిషన్ మీద చూడాలి. వాళ్ళ మిషన్ మీద ఆ రోజు 94 చూపించింది. మరి అది మేము అక్కడ ఫుడ్ తింటాము, మరి కాళ్ళకి వచ్చే నీరు వల్ల అంత తేడా వచ్చిందా, మనకి ఇంటికాడ 91 కేజీ ఉండే మనిషి ఒక్కసారి 3 కేజీలు పెరిగిందా, లేకపోతే ఈ మిషన్కి ఆ మిషన్కి తేడా ఉందనేది రేపు పోయి చెకప్ చేయించినప్పుడు మనకు అర్థమైంది. మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించిన తర్వాత రిపోర్ట్ ఎలా వచ్చింది అనేది, అసలు నికర వెయిట్ ఎంత వచ్చింది అనేది మేము ఫస్ట్ చూసుకునే వెయిట్ నా దగ్గర ఉంది, ఫోటో తీసి పెట్టాను. రేపు కూడా తీస్తాను, మొత్తం చూపిస్తాను వెయిట్. ఈ కాకపోతే ఏంటంటే ఇది ట్రీట్మెంట్ 3 నెలలు అంత ఉంటుంది. 3 నెలలు జరిగింది, 3 నెలలు తీసుకోవాలి ట్రీట్మెంట్. మనకి 3500 ఇంజక్షన్ అయితే ఇంకొక నెల వస్తుంది. అది ఒక నెలకు కాదు, నెలకు 4 సార్లు కదా మనం చేసేది, ఇంకొక నెల కూడా వస్తుంది. ఇది ఇంజక్షన్ చేయించుకునే వాళ్ళు ఈ జాగ్రత్తలు అయితే పాటించకపోతే చాలా ఇబ్బంది పడతారు అన్నమాట. మనుషులు అయితే ఇంట్లో ఉండి ఒక ఆడ మనిషి చూసుకోవాలి, ఒక మగ మనిషి ఉండాలి. అలా అంటప్పుడే ఇది సక్సెస్ అయింది, లేకపోతే కష్టం. చాలా మంది చెప్పారు కదా వాంతులు విరోచనాలు మేము ఆపేసామని, మాకు కూడా లైవ్లో దీనివల్ల ఎఫెక్ట్ ఏముందని కాదు. ఎఫెక్ట్ అయితే ఏం లేదు, ఒక 2 రోజులు అట్లా ఉంటుంది. దానికి భయపడి చాలా మంది ఆపేశారు అనమాట. ఇంట్లో మనిషి చేసే సంతానం కానంటే చేయించుకోవచ్చు. దీని పూర్తి వివరాలు రిజల్ట్ ఇంకొక వీడియో చేసి పెడతా. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.